మొన్న పాకిస్తాన్ మనపై చేసిన డ్రోన్ అండ్ మిసైల్ దాడి నుంచి మనల్ని కాపాడింది ఎవరో తెలుసా? సుదర్శన చక్రం, మోడర్న్ సుదర్శన చక్రం. అదే S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్. ఇది ఎలా పనిచేస్తుంది అంటే ఇందులో మొత్తం 3 భాగాలు ఉంటాయి. ఒకటి రాడార్. ఈ రాడార్ దాదాపు 600 కిలోమీటర్ల రేంజ్లో ఎగురుతున్న డ్రోన్స్, ఎయిర్ క్రాఫ్ట్, మిసైల్ ఇలా దేన్నైనా డిటెక్ట్ చేయగలదు. ఏదైనా శత్రువు మిసైల్ డిటెక్ట్ అయిన వెంటనే ఆ ఇన్ఫర్మేషన్ కమాండ్ సెంటర్కి వెళ్తుంది. అక్కడ ఆ మిసైల్ ఎంత వేగంగా వస్తుంది, ఎటువైపు వస్తుంది, దాని సైజ్ ఏంటి అనే విషయాల్ని డీటెయిల్గా ఐడెంటిఫై చేస్తుంది. వన్స్ ఆ మిసైల్ డైరెక్షన్ క్లియర్గా ఐడెంటిఫై చేశాక లాంచ్ ప్యాడ్ యాక్టివేట్ అయి మన మిసైల్ లాంచ్ అవుతుంది. మన మిసైల్ ఆకాశంలో ఎగురుకుంటూ వెళ్ళి శత్రు మిసైల్ని ఢీకొట్టి ధ్వంసం చేస్తుంది. ఈ S-400 మిసైల్ సిస్టమ్ లాంచ్ చేసే మిసైల్స్లో కూడా సెన్సార్స్ ఉంటాయి. అవి శత్రువుల మిసైల్ని డిటెక్ట్ చేసి ఎగ్జాక్ట్గా దాని పాత్లోకి వెళ్ళి హిట్ చేస్తుంది. ఇలాంటి 5 S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ని మనం రష్యా నుంచి దాదాపు 45,000 కోట్ల రూపాయలకు కొన్నాం. ఈ డిఫెన్స్ సిస్టమ్ ఒకేసారి 80 టార్గెట్స్ని ఐడెంటిఫై చేయగలదు. 30 టార్గెట్స్ని ఆకాశంలోనే అంతం చేయగలదు. అలాగే మన దగ్గర మనం సొంతంగా తయారు చేసుకున్న మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ కూడా ఉంది. అదే ఆకాష్. ఇది కూడా చాలా పవర్ఫుల్. మన దేశ బార్డర్లో చాలా ఏరియాస్లో వీటిని ఇన్స్టాల్ చేశాము. అండ్ చాలా దేశాలు వీటిని మన దగ్గర నుంచి ఇంపోర్ట్ కూడా చేసుకుంటాయి. దీని రేంజ్ దాదాపు 60 కిలోమీటర్లు. అంటే 60 కిలోమీటర్ రేంజ్లో ఉండే ఫైటర్ జెట్స్ని, క్రూజ్ మిసైల్స్ని, డ్రోన్స్ని అన్నిటినీ ఇది డిస్ట్రాయ్ చేయగలదు. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? ఇలాంటి అమేజింగ్ ఫ్యాక్ట్స్ కోసం లైక్ అండ్ ఫాలో చేయడం మర్చిపోవద్దు.